నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ సరైన నిర్ణయం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. ఆ రోజు పార్వతమ్మ గారి మనసు అసలు ఏమీ బాగోలేదు. 4 గోడల మధ్యలో ఆవిడకి అస్సలు ఊపిరాడుతున్నట్టుగానే అనిపించడం లేదు. ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చి కాస్త స్వేచ్ఛావాయువును పీల్చుకుందామా అని, సాయంత్రం ఎప్పుడవుతుందా అని తన గదిలో కూర్చొని ఎదురు చూస్తూ ఉంది. సమయం సాయంత్రం 4 గంటలు దాటింది. మెల్లమెల్లగా సూర్యుడు అలసిపోతూ పడమటి దిక్కుకు వాలిపోతున్నాడు. రోజులాగానే సాయంత్రం వాకింగ్ కోసం పార్వతమ్మ గారిక మెల్లగా లేచి తమ ఇంటి దగ్గరలోనే ఉన్న పార్కులోకి వెళ్ళారు. ఆ రోజు ఎందుకో తన స్నేహితురెవ్వరూ వాకింగ్కి రాలేదు. కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందామన్నా ఆవిడ ఫ్రెండ్స్ ఎవ్వరూ ఆవిడకి కనిపించలేదు. కాసేపు ఒక్కతే వాకింగ్ చేసిన తర్వాత తన మనసంతా గందరగోళంగా ఉండడంతో ఇంకా వాకింగ్ చెయ్యాలి అని అనిపించక పార్కులోని బెంచ్ మీద మౌనంగా కూర్చుంది. అక్కడే దగ్గరలో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ చాలాసేపలా ఉండిపోయింది. చెల్లమ్మా, పడిపోతావు, జాగ్రత్త, చిన్నగా చిన్నగా పరిగెత్తు అంటున్న ఒక పిల్లాడి అరుపులకి ఉలిక్కిపడి వారి వైపు చూసింది. చెల్లెల్ని ఎంతో ప్రేమగా ఆడిస్తున్న ఆ అన్నయ్యను చూడగానే మనసు మెల్లమెల్లగా గత స్మృతుల వైపు పరుగులు తీసింది. వెంటనే ఆవిడ 60 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. పార్వతమ్మ గారి తల్లి జయలక్ష్మి గారు పురిటి నొప్పులతో బాధపడుతున్నారు. అదే సమయంలో తండ్రి నాగేశ్వరరావు గారు కంగారుగా అటు ఇటు తిరుగుతున్నారు. మనసులోనే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అప్పటికే నాగేశ్వరరావు, జయమ్మ గార్లకి 3 మగపిల్లలున్నారు. భగవంతుడా, ఈసారైనా నాకు ఒక్క ఆడపిల్లని దయచేయి, మా ఇంటికి మహాలక్ష్మినివ్వు, మా అమ్మని మళ్ళీ నాకు తిరిగివ్వు భగవంతుడా అనుకుంటూ మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకుంటూ కంగారుగా తిరుగుతూనే ఉన్నారు నాగేశ్వరరావు గారు. కాసేపటికి మంత్రసాని లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, ఆడపిల్ల పుట్టిందండి మీకు, మీకు మహాలక్ష్మి పుట్టింది అంటూ చెప్పింది. ఆ మాట వినగానే ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయారు నాగేశ్వరరావు గారు. వాళ్ళ అమ్మే పుట్టింది అనుకుని కూతురికి పార్వతమ్మ అని పేరు పెట్టారు. జయమ్మ, నాగేశ్వరరావు గారు 3 అన్నయ్యలు ఎంతో అల్లారు ముద్దుగా కాలు కింద కూడా పెట్టనీయకుండా పార్వతమ్మ గారిని పెంచారు. పార్వతమ్మ ఏదైనా అడగడమే ఆలస్యం. అందరూ అగ్గగ్గలాడిపోయేవారు. ఆమె అడిగింది తెచ్చిచ్చే వరకు ఎవ్వరికీ మనశ్శాంతే ఉండేది కాదు. డబ్బుకు కొదవలేని కాస్త సంపన్న కుటుంబమే. 3 అన్నదమ్ముల మధ్యలో ఒక్కగానొక్క ఆడపిల్ల. అమ్మ కంటే మిన్నగా చూసుకునే వదినమ్మలు. చూస్తూ ఉండగానే పార్వతమ్మకి పెళ్ళిడొచ్చేసింది. పెళ్లి సంబంధాల వేటలో ఉన్న నాగేశ్వరరావు గారికి పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా వచ్చింది ఈశ్వర్ వాళ్ళ సంబంధం. ఈశ్వర్ గవర్నమెంట్ ఉద్యోగం చేసే గవర్నమెంట్ ఉద్యోగి. తను చేసే గవర్నమెంట్ ఉద్యోగం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఆస్తిపాస్తులు చూసి నాగేశ్వరరావు గారు పార్వతమ్మకి అదే అనువైన సంబంధం అని భావించారు. పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. పార్వతమ్మకి ఈశ్వర్ నచ్చడం, ఈశ్వర్కి పార్వతమ్మ నచ్చడం జరిగిపోయాయి. అంగరంగ వైభవంగా పార్వతమ్మ ఈశ్వర్ల పెళ్లి జరిగిపోయింది. ఈశ్వర్కి భార్య అంటే ప్రాణం. అత్తామామలు కూడా పార్వతమ్మని కూతురు కంటే ఎక్కువగా చూసుకునేవారు. పార్వతమ్మకి పుట్టింటి వాళ్ళని మరిచిపోవడానికి ఎక్కువ సమయమేమీ పట్టలేదు. పుట్టింట్లో అన్నలు, తల్లిదండ్రులు చూపించే ప్రేమకి రెట్టింపు ప్రేమ చూపించసాగాడు ఈశ్వర్. అత్తామామల ఆదరాభిమానాలు, భర్త చూపించే ప్రేమతో పార్వతమ్మ ఉక్కిరిబిక్కిరవసాగింది. సంవత్సరం తిరిగేలోపే పార్వతమ్మ నెల తప్పింది అన్న విషయం ఆ కుటుంబాన్ని ఇంకా ఇంకా సంతోషంలో ముంచెత్తేసింది. అత్తగారు పార్వతమ్మని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు. కాలచక్రంలో మరో 9 నెలలు దొర్లిపోయాయి. పార్వతమ్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టింటి వారు అందరినీ పిలిచి బారసాల కార్యక్రమం కూడా గ్రాండ్గా జరిపించారు. బాబుకి ప్రవీణ్ అని పేరు పెట్టారు.
పార్వతమ్మ, ఈశ్వర్ల జీవితం సజావుగా నడుస్తూ ఉంది. కొడుకుని, భర్తని, అత్తమామల్ని, తన కుటుంబాన్ని చూసుకుంటూ తనకంటే అదృష్టవంతురాలు ఈ లోకంలోనే ఉండదు అనుకుంటూ పార్వతమ్మ మురిసిపోతూ ఉండేది. ప్రవీణ్కి 3 సంవత్సరాల వయసు వచ్చేసరికి విధికి కన్ను కుట్టిందో, దేవుడే పార్వతమ్మని చిన్నచూపు చూశాడో తెలియదు కానీ ఆఫీస్ నుంచి స్కూటర్ మీద ఇంటికి తిరిగి వస్తున్న ఈశ్వర్కి యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే పార్వతమ్మని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. భర్త ఎడబాటుని పార్వతమ్మ తట్టుకోలేకపోయింది. చేతిలో చంటిబిడ్డతో దిక్కుతోచని స్థితిలో శూన్యంలోకి చూస్తూ మనుషులెవ్వరికీ ముఖం చూపించలేక తన గదిలో నుంచి బయటికి రావడమే మానేసింది పార్వతమ్మ. అప్పటి వరకు తనని నెత్తి మీద చూసుకున్న అత్తగారు, మామగారులు శనిదేవత అంటూ తనని ఈసడించుకోవడం మొదలుపెట్టారు. ఆ ఇంట్లో ఆదరించే దిక్కు లేదు, ఓదార్చే మనిషి లేరు. తలచెడి పుట్టింటికి వెళ్ళలేక అవమానాన్ని, నిందల్ని దిగమింగుతూ అత్తవారింట్లోనే పడుంది పార్వతమ్మ. ఆ ఇంట్లో పని మనిషిలా, ఎవ్వరికీ పనికిరాని మనిషిలా ఇంటి పనులన్నీ చేసి ఒక మూలన కూర్చోవడమే తన పని అయిపోయింది. కాలచక్రం ఎవ్వరి కోసం ఆగిపోదు కదా. మెల్లగా 3 ఏళ్ళు గిర్రున తిరిగి ప్రవీణ్కి 6 సంవత్సరాలు వచ్చేశాయి. కొడుకుని స్కూల్లో జాయిన్ చేయించాలి అని మామగారిని అడిగింది పార్వతమ్మ. ఈ శనిగాడికి మళ్ళీ స్కూల్ ఒకటా, పనిలో పెడితే 10 రూపాయలన్నా వస్తాయి అన్న మామగారి మాటలకి ఆయన వైపు కోపంగా చురుక్కున చూసింది పార్వతమ్మ. ఆ క్షణమే నిర్ణయించుకుంది, భర్తకొచ్చే పెన్షన్ డబ్బులతో తను తిన్నా తినకపోయినా కొడుకుని బాగా చదివించుకోవాలి అని. అనుకున్నదే తడవుగా ప్రవీణ్ని తీసుకుని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అత్తామామలు కూడా ఆ ఇంటికి పట్టిన శని వదిలిపోయింది అనుకుంటూ తనని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. పక్కనే ఉన్న టౌన్లో చిన్న రేకుల గది ఒకటి అద్దెకు తీసుకొని తనకు చేతనైన పని చేసుకుంటూ పెన్షన్ డబ్బులతో ప్రవీణ్ని చదివించడం మొదలుపెట్టింది. కన్న కూతురి కాపురం అలా అయిపోయిందే అన్న దిగులుతో ఈశ్వర్ చనిపోయిన కొద్ది రోజులకే ఆ దిగులుతోనే జయమ్మ, నాగేశ్వరరావు 6 నెలల తేడాతో ఇద్దరూ చనిపోయారు. అప్పటి వరకు అత్తామామలతో ఉంటేనే తనకి గౌరవం అని, పుట్టింట్లో తల్లిదండ్రులు కూడా లేరు కాబట్టి అన్నయ్యలు, వదినలు ఎంత అడిగినా కూడా పుట్టింటికి వెళ్ళడానికి నిరాకరించింది పార్వతమ్మ. పార్వతమ్మ ఇంట్లో నుంచి వచ్చేసి ఆ టౌన్లో చిన్న రేకుల గదిలో అద్దెకుంటుంది అని తెలుసుకున్న అన్నయ్యలు, వదినలు పార్వతమ్మ దగ్గరకు వచ్చారు. తమతో పాటు వచ్చేయమని ఎంతగానో బ్రతిమలాడారు. కానీ పార్వతమ్మ భర్త లేకుండా పుట్టింట్లో ఉండి అన్నయ్యలకి, వదినలకి భారంగా మారి ఇప్పుడు వాళ్ళకి తన మీద ఉన్న ప్రేమ, ఆదరణ కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనని భయపడి అన్నయ్య, వదినలతో వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోలేదు. పార్వతమ్మ ఎంతకీ ఒప్పుకోకపోవడంతో తన అన్నయ్యలు ముగ్గురు ఏ విషయంలో అయినా నీకు మేమండగా ఉంటాము, ఏ ఇబ్బంది ఉన్నా మాతో చెప్పడానికి అస్సలు ఆలోచించొద్దు అని చెప్పి కొంత డబ్బు పార్వతమ్మ చేతిలో పెట్టారు. కానీ ఆత్మాభిమానం ఉన్న పార్వతమ్మ ఆ డబ్బులు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు. ఏదైనా అవసరం ఉంటే నేనే అడుగుతానన్నయ్య, ఏదైనా ఇబ్బంది వస్తే నాకు మీరు తప్ప ఎవరున్నారు, ఆయన పెన్షన్ డబ్బులు ఎలాగూ వస్తున్నాయిగా, ఇబ్బంది అయితే నేనే చెప్తాను అంటూ సున్నితంగా ఆ డబ్బును తిరిగి అన్నయ్యల చేతిలోనే పెట్టేసింది. కష్టపడి పనిచేస్తూ ఎవ్వరి ముందు చేయి చాచకుండా, తండ్రి లేని లోటు ఏనాడు తెలియనివ్వకుండా ప్రవీణ్ కోరిందల్లా ఇస్తూ మంచి స్కూల్లో జాయిన్ చేసింది. ప్రవీణ్ కూడా తల్లి కష్టాన్ని గుర్తించి అనవసరపు ఖర్చుల జోలికి వెళ్లకుండా బుద్ధిగా చదువుకున్నాడు. చూస్తూ ఉండగానే ప్రవీణ్ డిగ్రీ చదువు పూర్తయింది. మంచి కంపెనీలో ఉద్యోగం కూడా దొరికింది. ఆ రోజు పార్వతమ్మ ఆనందానికి అవధులు లేవు. పార్వతమ్మ పడిన కష్టం ఫలించినందుకు పార్వతమ్మ, ప్రవీణ్ ఎంతో ఆనందించారు. ఇన్నేళ్ల ఉపవాసం తర్వాత పంచభక్ష పరమాణాలున్న విస్తరి ముందు కూర్చున్నట్టుగా ఆ ఆనందంతో పార్వతమ్మ కడుపు నిండిపోయినట్టయింది. ఇక పార్వతమ్మ ప్రవీణ్కి పెళ్లి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. ఇన్ని రోజులు పార్వతమ్మ వైపు కనీసం తొంగి కూడా చూడని అత్తామామలు, ఆడపడుచు ప్రవీణ్కి ఉద్యోగం వచ్చింది అని తెలియగానే పార్వతమ్మ దగ్గరకు వచ్చారు. తన కూతురు స్వాతిని ప్రవీణ్కి చేసుకోమని పార్వతమ్మను బలవంత పెట్టారు. పార్వతమ్మని పదే పదే అడిగింది ఆడపడుచు. పార్వతమ్మ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా మనసులోనే నవ్వుకుంది.
ప్రవీణ్ హైదరాబాదులో ఉద్యోగంలో చేరిన ఒక నెలకి ఆ అద్దె ఇల్లు ఖాళీ చేయించేసి పార్వతమ్మ గారిని కూడా హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాడు. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కావలసిన చిన్న చిన్న సామాన్లన్నీ కొనుక్కున్నాడు. హైదరాబాద్ వెళ్ళాక కూడా పార్వతమ్మ ఆడపడుచు పార్వతమ్మ దగ్గరకొచ్చి, వదినా, నా కూతురైతే మేనత్తవి కాబట్టి నిన్ను బాగా చూసుకుంటుంది. బయట వాళ్ళు ఎలాగైనా బయట వాళ్లే కదా, నా కూతుర్ని చేసుకోవదినా అంటూ అడిగింది. కానీ పార్వతమ్మకి కష్టకాలంలో తనని వదిలేసిన వాళ్లతో సంబంధం కలుపుకోవాలని అస్సలు అనిపించలేదు. ప్రవీణ్ మాత్రం తన పెళ్లి బాధ్యత మొత్తం తల్లికే వదిలేశాడు. అంతా నీ ఇష్టమమ్మా, నువ్వు ఎవరిని చూసి పెళ్లి చేసుకోమంటే నేను వాళ్ళని చేసుకుంటాను అని చెప్పాడు. ఇక ఆలస్యం చేయలేదు పార్వతమ్మ. ఎప్పటి నుంచో ఆమె దృష్టి దివ్య మీదుంది. దివ్య తన చిన్ననాటి స్నేహితురాలు జానకి కూతురు. విధి తనని వెక్కిరించినప్పుడు కొందరిలాగా తగిన శాస్తి జరిగింది అనుకోకుండా తనని ఓదార్చడానికి వచ్చింది జానకి. కన్నీళ్లు పెట్టుకుంది. తను కోలుకుని ముందడుగు వేయడానికి ధైర్యం చెప్పింది. ఆ తర్వాత 1-2 సార్లు తల్లితో పాటు వచ్చిన దివ్య పార్వతమ్మకి చాలా నచ్చింది. ఒద్దికైన పిల్ల, పైగా స్నేహితురాలి కూతురు. వెంటనే పార్వతమ్మ జానకి ఫోన్ చేసింది. పార్వతమ్మ సంబంధం కలుపుకుంటామనగానే జానకి కొంచెం కంగారు పడింది. మీకు తూగగలమా అంది. నా కొడుకు కాళ్ళు కడిగి నీ కూతుర్ని కన్యాదానం చెయ్యి చాలు, మిగతావన్నీ నేను చూసుకుంటాను అంది పార్వతమ్మ. అనుకున్నదే తడవుగా ఒక శుభముహూర్తాన ప్రవీణ్ దివ్యల పెళ్లి అట్టహాసంగా జరిగిపోయింది. దివ్య కొత్త కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టింది. పార్వతమ్మ మాత్రం దివ్యని కూడా కూతురులాగానే భావించింది. దివ్య కూడా తనని అమ్మలా భావించాలని కోరుకుంది, భావిస్తుందని ఆశించింది కూడా. కానీ రాను రాను దివ్య ప్రవర్తనలో ఏదో మార్పు కనిపించసాగింది. అది తన దృష్టిలోపమని మనసుకు సర్ది చెప్పుకుంది పార్వతమ్మ. కానీ కొడుకున్నంతసేపు ఎంతో ప్రేమగా తేనెలులకేలా మాట్లాడుతుంది కోడలు. కొడుకు ఆఫీస్కు వెళ్ళాక తనలోంచి ఒక అపరిచితురాలు నిద్రలేస్తోంది. అత్తగారి మీద అజమాయిషీ చేస్తుంది. ఇంట్లో పనులన్నీ లౌక్యంగా చెప్పి చేయించుకుంటుంది కోడలు. మీ అబ్బాయికి మీరు వంట చేస్తేనే ఇష్టం అత్తయ్య గారు. పొద్దున్నుంచి ఆఫీసులో పని చేసి చేసి అలసిపోయి ఇంటికొస్తారు. అలవాటైన వంట రుచి మారితే ఇబ్బంది పడిపోతారు, సరిగ్గా తినరు అంటూ చెప్పి అత్తగారిని పర్మనెంట్గా వంట మనిషిని చేసేసింది. పని మనిషి గిన్నెలు సరిగ్గా కడగడం లేదని పార్వతమ్మ పోట్లాడితే ఆ పని మనిషిని కూడా మాన్పించేసి ఇంటి పని బాధ్యత కూడా ఆమెకే అప్పచెప్పేసింది. పార్వతమ్మ మౌనంగా పనులన్నీ చేసుకుంటూ పోతుంది. తనకొచ్చే పెన్షన్ డబ్బులు కూడా ఇంటి ఖర్చులని, షాపింగ్లని లౌక్యంగా మాయమాటలు చెప్పి లాగేసుకుంటుంది దివ్య. పార్వతమ్మ అన్నింటినీ ఎలాగో భరించింది. కానీ దివ్య ప్రవీణ్కి తనకి అడ్డు కూడా కడుతుంది అన్న విషయం గమనించి భరించలేకపోయింది. ఒకరోజు అనుకోకుండా కొడుకు కోడలు గదిలో మాట్లాడుకుంటూ ఉన్న మాటల సంభాషణ విని హతాశురాలైపోయింది పార్వతమ్మ. ఏంటి దివ్య, చాలా నీరసంగా కనిపిస్తున్నావు అంటూ అడుగుతున్నాడు ప్రవీణ్. ఏం చెప్పమంటారండి, పని మనిషి మానేసింది. ఇంటి పని, వంట పనితో రోజంతా సతమతమైపోతున్నాను. అత్తయ్య గారి వల్లే ఆ పని మనిషి మానేసింది అని చెబుతుంది దివ్య. అదేమిటి, పనులన్నీ నువ్వు ఒక్కదానివే చేసుకోకపోతే మా అమ్మని హెల్ప్ చేయమని అడగొచ్చు కదా అంటున్నాడు ప్రవీణ్. అయ్యో, అత్తగారిని హెల్ప్ చేయమని అడగాలా? ఎలా అడగమంటారండి? ఉదయం టిఫిన్ దగ్గర నుంచి భోజనం వరకు, సాయంత్రం టీ స్నాక్స్ వరకు కూడా అన్నీ తన గదిలోకే తెచ్చివ్వమని, తను రెస్ట్ తీసుకుంటానని ఆల్రెడీ నాకు ఆర్డర్ వేసేశారు ఆవిడ. ఎప్పుడు చూడు ఆ భగవద్గీత పుస్తకం చదువుకుంటూ ఉంటారు. ఇక ఆమెను ఏమని హెల్ప్ చేయమని అడగమంటారు అంది దివ్య. అరే దివ్య, నువ్వేమీ ఫీల్ అవ్వకు. అమ్మతో నేను చెప్తాను కదా ఇంటి పనుల్లో నీకు సహాయం చేయమని. కోడలు వచ్చిన తర్వాత అమ్మ ఇంతలా మారిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. అత్తగారి హోదా వెలగబెట్టాలని చూస్తున్నట్టుగా ఉంది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అన్నాడు ప్రవీణ్. ఈ మాటలు విన్న పార్వతమ్మ గారికి కాళ్ళ కింద భూమి కంపించినట్టయిపోయింది. అవురా, కోడలు లౌక్యంగా ఇంట్లో పనులన్నీ నాతో చేయించడమే కాకుండా నా కొడుకు దగ్గర నన్నే కూర్చోబెట్టి సేవలు చేస్తున్నట్టుగా మాట్లాడుతుందా అనుకుంది. కానీ కోడల్ని ఏమైనా అడగాలని కానీ, కొడుకుతో ఏమైనా చెప్పాలని కానీ అనిపించనే లేదు ఆవిడికి. ఒక వారం రోజులు అలాగే గడిచిపోయాయి. పార్వతమ్మ మామూలుగానే ఇంట్లో తన పని చేసుకుంటూ కొడుకుతో కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉంటుంది.
అంతలోనే ఒకరోజు హైదరాబాదులోనే ఉంటున్న తన ఫ్రెండ్స్ ఒక నలుగురు దివ్యను కలవడానికి వచ్చారు. ఇంట్లో అన్నీ తానే పనులు చేసుకుంటూ పోతున్న పార్వతమ్మని చూసి, మీ పని మనిషి చాలా బాగుంది, భలే అన్ని పనులు చక్కగా చేసేస్తోందే, ఎక్కడ దొరికింది మీకు ఈ పని మనిషి, ఊరు నుంచి తెచ్చుకున్నారా అని అడిగింది ఒక స్నేహితురాలు. ఆ అవునవును, మా ఊరు నుంచి మా అత్తగారు పంపించారు ఈవిడ్ని. ఈ పని మనిషి వంట చాలా బాగా చేస్తుంది, ఇంట్లో పనులన్నీ కూడా బాగా చేస్తుంది అని చెప్తోంది దివ్య. నేను మా ఆయన ఉద్యోగాలకు వెళతాం కదా, మాకు కూడా ఇలా నమ్మకమైన పని మనిషి దొరికితే చూసి పెట్టమని మీ అత్తగారికి కొంచెం చెప్పవే అంటోంది దివ్య స్నేహితురాలు. అప్పుడే బయట పెరట్లో ఆరేసిన బట్టలన్నీ మడిచి ఇంట్లోకి తెస్తున్న పార్వతమ్మ ఆ మాటలు విని ఒక్కసారిగా కంగు తింది. అప్పటికి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. కోడలి స్నేహితుల ముందు గొడవెందుకు అని. కోడలి స్నేహితులందరూ వెళ్ళిపోయాక కోడల్ని డైరెక్ట్గానే అడిగేసింది, నేను ఏంటి పని మనిషినా లేదా వంట మనిషినా, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను, నేను నీ అత్తగారిని అంటూ కోపంగా అరిచింది పార్వతమ్మ. అవునా, మీరు ఎలా ఉన్నారో ఒకసారి అద్దంలో చూసుకోండి, మీ వాలకం మీరు కట్టుకున్న చీరనైనా చూసుకోండి, మిమ్మల్ని చూసిన ఎవ్వరైనా పని మనిషి అనుకోక మా అత్తగారు అనుకుంటారు అని మీరు అనుకుంటున్నారా అని పెడసరంగా సమాధానం చెప్పింది. లెక్కలేనట్టు మాట్లాడడమే కాకుండా సాయంత్రం ఆయన ఆఫీస్ నుంచి వచ్చాక ఇప్పుడు జరిగిందంతా చెప్పారో జాగ్రత్త అని వార్నింగ్ కూడా ఇచ్చింది. పార్వతమ్మకి కోడలి మాటలకి పట్టరాని దుఃఖం పొంగుకొచ్చింది. వెంటనే ఆ ఇంట్లో ఉండలేక చాలాసేపు సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూసి పార్కులోకి వచ్చేసింది. పార్కులో ఎంతసేపు అలా కూర్చుండిపోయిందో తనకే తెలియదు. అమ్మా, ఇక్కడున్నావేమిటి, ఇంత పొద్దుపోయింది, ఇంకా ఇంటికి రాలేదు, ఇక్కడేం చేస్తున్నావమ్మా, నువ్వు ఎటెళ్ళావా అనుకుంటూ వెతుక్కుంటూ పార్క్ దగ్గరకు వచ్చాను, ఇలా పరధ్యానంగా కూర్చున్నావేమిటమ్మా అని ప్రవీణ్ మీద చెయ్యేసి కుదిపించడంతో ఈ లోకంలోకి వచ్చింది పార్వతమ్మ. గత్తమంతా కలలాగా చెదిరిపోయింది. ఇంటికి వెళదాం పదమ్మా అని ప్రవీణ్ తల్లి భుజాల మీద చేతులు వేసి నడిపించుకుంటూ ఇంటికి తీసుకెళ్తున్నాడు. మీ నాన్నగారు గుర్తొచ్చారా, ఆలోచిస్తూ ఇక్కడే కూర్చుండిపోయాను, చాలా ఆలస్యం అయిపోయిందా అంటున్నారు పార్వతమ్మ గారు. కానీ పార్వతమ్మ మనసు మాత్రం మనసులో లేదు. గుమ్మంలోనే పార్వతమ్మను చూసిన దివ్య పెద్దగా అరవడం మొదలుపెట్టింది. అయిపోయాయా మీ రాజకార్యాలు, పార్క్లో మీ స్నేహితులందరికీ నేను గయ్యాళిలాగా మీ మీద అధికారం చలాయిస్తున్నానని చాడీలు చెప్పొస్తున్నారా, ఎంతమందికి చెప్పారే, ఇవాళ టైం సరిపోయినట్లేదు అంటూ అరుస్తుంది దివ్య. ఆ అరుపులు విన్న పార్వతమ్మకి మతిపోయినట్టు అనిపించింది. ప్రవీణ్ ఏమైనా దివ్యను అడ్డుకుంటాడేమో అన్నట్టుగా ప్రవీణ్ వైపు చూసింది పార్వతమ్మ. కానీ ప్రవీణ్ మాత్రం భార్యని ఏమీ అనకుండా తల్లి వైపు చూస్తూ, ఏంటమ్మా ఇది, మా పెళ్ళైన దగ్గర నుంచి నిన్ను నేను చూస్తున్నాను, దివ్య నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది, నీకెలా సేవలు చేస్తుంది, కూతురు కన్నా ప్రేమగా నిన్ను చూసుకుంటుంది, కానీ నువ్వేమో దివ్య మీద లేనిపోనివన్నీ అందరికీ చెప్పొస్తున్నావా, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానమ్మా అంటున్నాడు ప్రవీణ్. కోడలు వేసిన నిందల కన్నా కొడుకు మాటలకే పార్వతమ్మకి ఏడుపు తన్నుకొచ్చింది. అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా భార్య చెప్పిన మాటలన్నీ నమ్మి తల్లిని నిందిస్తున్న కొడుకు వైపు బాధగా భారంగా చూసింది. ఏడుస్తూనే తన గదిలోకి వెళ్ళిపోయింది. హాల్లో దివ్య అరుపులు ఇంకా ఇంకా పెద్దవిగానే వినిపిస్తూనే ఉన్నాయి. అయ్యిందేదో అయిపోయింది దివ్య, ఇంకా వదిలేసేయి, ఎందుకలా అరుస్తున్నావు, మీ అమ్మే అనుకుని ఊరుకో దివ్య అంటున్నాడు ప్రవీణ్. అనుకున్నానండి, ఇప్పటిదాకా అలాగే అనుకున్నాను, మా అమ్మ కంటే ఎక్కువగానే చూసుకున్నాను అత్తయ్య గారిని, కానీ ఆవిడేం చేశారో మీరే చూస్తున్నారు కదా, ఇక నా వల్ల కాదు ఆవిడ్ని భరించడం, ఇక ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, మీ అమ్మగారైనా ఉండాలి, ఏ విషయమో ఈరోజే తేలిపోవాలి అంటూ అరుస్తుంది దివ్య. రేపే మీ అమ్మగారిని ఇంట్లో నుంచి పంపించేయండి అంటూ చెబుతుంది. ఆ మాటలకి దివ్య చెంప పగలగొడతాడు ప్రవీణ్ అనుకుంది పార్వతమ్మ. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రవీణ్ భార్య ప్రతిపాదనని ఆమోదిస్తున్నట్టుగానే మాట్లాడుతున్నాడు. ఇక పార్వతమ్మ తట్టుకోలేకపోయింది. మా అత్తామామలు అన్నట్టుగా నేను నిజంగానే నష్టజాతకురాలను అనుకుంటా, ఎంతో ప్రేమించే భర్తని పోగొట్టుకున్నాను, ఇప్పుడు నా కన్న కొడుకు కోడలు కూడా నన్ను అసహించుకుంటున్నారు, నన్ను ఇంటి నుంచి బయటకు పంపించేయాలనుకుంటున్నారు అనుకుంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ
వెంటనే తన బట్టలు, తనకు కావలసిన సామాన్లు ఒక బ్యాగ్లో సర్దుకుంది. రాత్రి భోజనం చెయ్యాలనిపించలేదు. కొడుకు గాని కోడలు గాని భోజనం చేయమని అడగలేదు. ఎప్పుడు బయటకు వెళ్ళిపోయిందో ఎవ్వరికీ తెలియదు. పొద్దున్నే కొడుకు కోడలు లేచేసరికి పార్వతమ్మ గారు ఇంట్లో లేరు. గది తలుపులు మూసే ఉన్నాయి. ఎంతసేపటికి పార్వతమ్మ బయటికి రాకపోవడంతో దివ్య గది తలుపులు తెరిచింది. పార్వతమ్మ గదిలో లేదు. వెంటనే దివ్య ప్రవీణ్ని పిలిచింది. పార్వతమ్మ గదిలోని కబ్బోర్డులు కూడా ఓపెన్ చేసేసి ఉన్నాయి. అందులో పార్వతమ్మ బట్టలు ఏవీ లేవు. ఖాళీగా ఉంది. దివ్యకి ప్రవీణ్కి మెల్లమెల్లగా విషయం అర్థమైంది. ఇంతలో ప్రవీణ్ చూపు టీపై మీద ఉన్న రెపరెపలాడుతున్న పేపర్ మీద పడింది. ప్రవీణ్ వెంటనే దాన్ని తీసుకొని చదవడం ప్రారంభించాడు. ప్రియమైన ప్రవీణ్కు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నాకు ఈ ఒంటరితనం ఏమీ కొత్త ఏమీ కాదు. మీ నాన్నగారు మనల్ని విడిచి వెళ్ళిపోయాక నీ చదువు కోసం మీ నాన్నమ్మ తాతయ్యల నుంచి దూరంగా బయటకొచ్చి ఒంటరిగానే గడిపాను. ఒక పూట తిని ఒక పూట పస్తులుండి నిన్ను చదివించి ప్రయోజకుణ్ణి చేశాను. ఇప్పుడు ఈ అమ్మ నీకు బరువైపోయింది. నన్ను ఇంటి నుంచి పంపించేయాలని ఆలోచిస్తున్నారు మీరిద్దరూ. మీకు ఆ శ్రమ అక్కర్లేదు. నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ ఇంటికి నేను తిరిగి రాను. మీరు సంతోషంగా ఉండొచ్చు. ఇట్లు మీ అమ్మ పార్వతమ్మ. ఉత్తరం చదవడం పూర్తవగానే ప్రవీణ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మయ్య, ఈవిడ గారి పీడ విరగడైపోయింది అనుకుంది దివ్య. పార్వతమ్మ పెన్షన్ డబ్బులు కూడా కోడలు అడిగిన వెంటనే ఇచ్చేయడం వల్ల ఆవిడ దగ్గర ఎక్కువ డబ్బులేమీ లేవు. ఉన్న కొంత డబ్బుతో ఏం చేయాలో అర్థం కాక బస్ స్టాండ్లోనే బెంచ్ మీద ఆలోచిస్తూ కూర్చున్నారు పార్వతమ్మ. చాలాసేపు అలా కూర్చున్న తర్వాత తను బాగా ఆలోచించి పుట్టింటికి వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకుంది. వెంటనే బస్ ఎక్కింది. తర్వాత తన అన్నయ్యలకి ఫోన్ చేసి తన చిన్నప్పుడు అమ్మా నాన్నలతో ఉన్న ఇంటికి వస్తున్నాను అని చెప్పి అక్కడికి చేరుకుంది. తల్లిదండ్రులు చనిపోయాక తన అన్నయ్యలు ముగ్గురు వారి వారి వ్యాపారాల నిమిత్తం పక్కనే ఉన్న టౌన్లోకి షిఫ్ట్ అయిపోయారు. ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండడం లేదు. తన తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు బయటకు ఎక్కడికన్నా వెళ్లాల్సి వస్తే ఇంటికి తాళం వేసి పూల కుండీలో పెట్టేవాళ్ళు. పార్వతమ్మ గారు వారింటికి చేరుకోగానే తాళం కోసం పూల కుండీలో వెతికారు. తాళం అక్కడే ఉంది. ఆ తాళంతో ఆ ఇంటి లాక్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళారు. ఆ ఇల్లంతా శుభ్రం చేశారు. వసారాలో మంచం వేసుకుని కూర్చున్న పార్వతమ్మ గారు తన బాల్య స్మృతులన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నారు. తర్వాత కాసేపటికి అన్నయ్యలు వదినలు అందరూ ఇంటికి చేరుకున్నారు. పార్వతి గత కొంతకాలంగా తన కొడుకు ఇంట్లో జరుగుతున్న పరిస్థితులన్నీ అన్నయ్యలకు వివరించి చెప్పింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లెలు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అని అన్నయ్యలు ముగ్గురు ఎంతగానో బాధపడ్డారు. వదినలు పార్వతిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అన్నయ్యలు ముగ్గురు పార్వతమ్మని తమ ఇళ్ళకి రమ్మన్నారు. కానీ అన్నయ్యలందరూ తమ కొడుకు కోడళ్లతో కలిసి ఉంటున్నారు. అందువల్ల పార్వతమ్మ గారు తన అన్నయ్యలతో కలిసి వెళ్ళడానికి నిరాకరించారు. పార్వతమ్మ గారికి పెళ్లి సమయంలో కట్నంగా 5 ఎకరాల భూమిని ఇచ్చారు తల్లిదండ్రులు. ఆ భూమిని అన్నయ్యలు కౌలుకిచ్చి ప్రతి సంవత్సరము పార్వతమ్మ గారికి ఆ డబ్బులు పంపిస్తూ ఉండేవారు. అవి తన కొడుకు చదువుకి ఎంతగానో ఉపయోగపడేవి. కొడుకు పెళ్ళైన దగ్గర నుంచి అదే డబ్బులు కోడలి ఆరడంబరాలకు ఖర్చయిపోవడం మొదలైంది. అన్నయ్యలు ముగ్గురు, పార్వతి, నువ్వు మాతో రావడానికి ఒప్పుకోవడం లేదు కాబట్టి నువ్వు మన ఇంట్లోనే ఉండు. ఆ 5 ఎకరాల మీద వచ్చే కౌలు డబ్బులు నీకే తెచ్చి ఇవ్వమని చెప్తాను. నీకెలాగూ పెన్షన్ డబ్బులు వస్తాయి. ఇక నువ్వు హాయిగా నిశ్చింతగా బ్రతకొచ్చు. ఇంకా ఏదైనా కావాల్సి వస్తే మేం చూసుకుంటాము అని చెప్పి ప్రతి నెల వచ్చి నిన్ను చూసి వెళుతూ ఉంటాం అని కొంత డబ్బు పార్వతమ్మ చేతిలో పెట్టి అన్నయ్యలు వదినలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తన భర్త చనిపోయాక ప్రవీణ్ని చదివించడం కోసం పార్వతమ్మ గారు మెషిన్ కుట్టేవాళ్ళు. పార్వతి గారు బాగా ఆలోచించి అన్నయ్యలు వదినలు ఇచ్చిన డబ్బులతో ఒక కుట్టు మిషన్ కొనుక్కున్నారు. ఆ తర్వాత రోజు చుట్టుపక్కల వారికి తనను తాను పరిచయం చేసుకొని తన కుట్టు పని గురించి వివరించి చెప్పారు. మెల్లమెల్లగా చాలామంది తమ బట్టలు కుట్టమని పార్వతమ్మ గారికి ఇచ్చేవారు. అలా చాలామంది ఆడవాళ్ళు పార్వతమ్మ గారికి పరిచయం అయ్యారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం. భర్త చనిపోయి ఒంటరి జీవితం గడుపుతున్న ఆడవాళ్ళు కొంతమంది అయితే బిడ్డల చేత నిర్లక్ష్యం చేయబడి
పనికిరాని పాత సామాన్లలాగా విసిరివేయబడి వేరే గతి లేక పిల్లలకి ఇష్టం లేకపోయినా ఆ ఇంట్లోనే ఏదో ఒక మూలన తలదాచుకుంటున్న తల్లులు తండ్రులు, పిల్లల్ని చదివించే ఆర్థిక స్తోమత లేని నిస్సహాయులు, ఇలా ఎన్నో సమస్యలు తన కళ్ళ ముందుకొచ్చాయి. వాళ్ళందరికీ ఎలాగైనా సహాయం చేయాలి అని పార్వతమ్మ గారి మనసు తప్పించిపోతూ ఉండేది. కానీ ఎలా చేయాలి? కుట్టు మిషన్ మీద తనకొచ్చే ఆదాయం చాలా తక్కువ. పొలం కౌలు, పెన్షను ఇవన్నీ కలుపుకుంటేనే తనకి రోజులు గడుస్తాయి. ఎంత చేయాలనున్నా ఏమీ చేయలేని నిస్సహాయత. అలాంటి సమయంలో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆ ఊర్లో ఒక వెంచర్ స్టార్ట్ చేశారు. తనకి తల్లిదండ్రులు ఇచ్చిన 5 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం ₹1,00,00,000. మొత్తం 5 కోట్ల ధర పలకడంతో దాన్ని అమ్మేశారు పార్వతమ్మ గారు. ఆ డబ్బుతో తన భర్త ఈశ్వర్ గారి పేరుతో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. తన ఇంటిని ఒక శిక్షణా కేంద్రంగా మార్చారు. ఒంటరి మహిళలకి కుట్టు మిషన్ నేర్పించడం మొదలుపెట్టారు. ఆ విధంగా వారికి ఉపాధి కల్పించాలని వృద్ధుల కోసం అదే ఊరిలో ఆశా కిరణం అనే ఆశ్రమాన్ని కూడా స్థాపించారు. క్రమక్రమంగా ఆవిడ చేసిన సేవా కార్యక్రమాలు చుట్టుపక్కల నలుమూలలా విస్తరించసాగాయి. అనేక సేవా సంస్థలు సపోర్టుగా నిలబడ్డాయి. ఇప్పుడు తను చేయాలనుకున్న దానికన్నా పార్వతమ్మ చాలా ఎక్కువే చేస్తుంది. ఇప్పుడు ఎంతోమందికి చేయూతను కూడా ఇవ్వగలుగుతుంది. త్వరలోనే పిల్లల కోసం ఒక వెంచర్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళు పిల్లల్ని చదివించే స్తోమతల్లో లేని వాళ్ళ కోసం, అనాథ పిల్లలకి, ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని పిల్లలకి ఉచిత విద్య, వైద్యం అందించడం కోసం తాపత్రయపడుతున్నారు. మొదట్లో పార్వతి గారు ఒంటరిగా ఉన్నానని బాధపడుతూ తనకు అప్పుడప్పుడు జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉండేవారు. తన కొడుకు ప్రవీణ్ గుర్తొచ్చి మనసంతా బాధగా అయిపోయేది. చదువులేక, బిడ్డని చదివించే స్తోమత లేక తను ఎంతగా బాధపడిందో గుర్తుకొచ్చి తను ఎదుర్కొన్న కష్టాలు ఇతర ఆడపిల్లలు ఎదుర్కోకూడదు అనిపించి పేద ఆడపిల్లలందరినీ చదివించే బాధ్యత తీసుకుంది. ఇన్ని రోజులు కొడుకు కోసమే బ్రతికింది. ఇప్పుడు తనకి ఎంతోమంది పిల్లలు, ఎంతోమంది అక్కలు, ఎంతోమంది చెల్లెళ్ళు ఉన్నారు. ఇప్పుడు తను ఒంటరి కాదు, వసుదైక కుటుంబంగా మారిపోయింది. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు మెల్లమెల్లగా నలుమూలలకి విస్తరించాయి. అనేక సేవా సంస్థల వాళ్ళు ఆమెకు మద్దతు ఇవ్వడమే కాకుండా ఆమెను సత్కరించారు. ఒకరోజు ఉదయాన్నే టీవీలో న్యూస్ ఛానల్ ఆన్ చేసిన ప్రవీణ్కి ఆ జిల్లా కలెక్టరు తన తల్లిని సన్మానిస్తున్న దృశ్యం టీవీ న్యూస్లో కనిపించింది. తన తల్లికి దొరికిన ఆదరణ, ప్రజల్లో ఆమెకున్న గొప్ప పేరుకు న్యూస్ చూస్తున్న ప్రవీణ్ షాక్ అయ్యాడు. ఆమెకు భారీగా సన్మానం జరగడం, తనకి వస్తున్న ఆదరణ, అన్నింటికంటే ముఖ్యంగా తన చారిటబుల్ ట్రస్ట్లో సేవ కోసం దాచిపెట్టిన డబ్బులు, ఇవన్నీ లెక్కలు వేసుకొని ఆమె సన్మాన దృశ్యాన్ని చూస్తున్న దివ్య మొహం విప్పారింది. దివ్య ప్రవీణ్తో ఇలా అంది, అత్తయ్య గారికి మీరొక్కగానొక్క కొడుకు. ఆమె తన ఆస్తిని మీకివ్వకపోతే ఇంకెవరికిస్తుంది? ఆమె ఆస్తిపై పూర్తి హక్కు మీకుంది. మనం వెంటనే బయలుదేరి అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆమెను మన ఇంటికి తీసుకొచ్చేద్దాము, మనతోనే ఉంచుకుందాము అంది దివ్య. ప్రవీణ్, దివ్య వెంటనే బయలుదేరి పార్వతమ్మ గారిని కలవడానికి వెళ్లారు. ఆ ఊరిలోకి అడుగుపెట్టిన దివ్యకి, ప్రవీణ్కి ఆ ఊరు నిండా పార్వతమ్మ గారికి సంబంధించిన ఫ్లెక్సీలు, ఆమె చేసిన సేవా కార్యక్రమాల వివరాలు చూసి వారిద్దరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు. దివ్య, ప్రవీణ్ ఇంటికి చేరుకునేసరికి పార్వతమ్మ గారు ఇంట్లో లేరు. ఆ ఇంట్లో వాళ్ళకి జానకమ్మ గారు కనిపించారు. అక్కడ తన తల్లిని చూడగానే దివ్య షాక్ అయిపోయింది. అమ్మా, నువ్వేమిటిక్కడా అంటూ అడిగింది. వెంటనే జానకమ్మ గారు కోపంగా, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా అసహ్యంగా ఉంది దివ్య. నీతో మాట్లాడాలంటేనే నాకు చిరాకు పుడుతుంది. నాకు దూరంగా ఉండు అన్నారు జానకమ్మ గారు. అమ్మా, నువ్వు మా అత్తగారి మాటలే నమ్ముతున్నావా అంది దివ్య. వెంటనే జానకమ్మ గారు, దివ్య, పార్వతి నీకు అత్తగారి కంటే ముందు నాకు స్నేహితురాలు. నన్ను నమ్మి నిన్ను కోడలిగా చేసుకుంది. కానీ నువ్వేం చేశావు? నిన్ను కన్న కూతుర్లా చూసుకుంటున్న అత్తగారిని ఇంటి నుంచి బయటకు పంపించడానికి ఎంతగా దిగజారిపోయావు? పార్వతి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను ట్రస్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను తనతో పాటే ఉంటున్నాను.
నువ్వు నాకు తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ప్రవీణ్, దివ్య బయటకొచ్చి గేటు దగ్గర పార్వతి గారి కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. అంతలోనే పెద్దగా హారన్ మోగడంతో ఒక్కసారిగా అటువైపు తిరిగి చూశారిద్దరు. ఎదురుగా కారులో పార్వతి గారు ఇంటికి తిరిగొస్తూ కనిపించారు. ఆమె కళ్ళల్లో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపించింది. కొడుకును చూడగానే పార్వతమ్మ గారి కన్నపేగ ఒక్కసారిగా కదిలింది. పార్వతమ్మ గారి కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. పార్వతమ్మ గారి కళ్ళల్లోని బాధని దాచుకుంటూ, ప్రవీణ్ ఏంటి ఇలా వచ్చారు అంటూ అడిగారు. అప్పుడు ప్రవీణ్, అమ్మా నువ్వు చెయ్యకుండా ఇంటి నుంచి ఎందుకు వచ్చేసావు? నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావా అని మేము మీకోసం ఎదురు చూస్తున్నాము. మేము నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చాము, రామ్మ ఇంటికి వెళదాం అన్నాడు ప్రవీణ్. అత్తయ్య, ఈ వయసులో ఈ బాధ్యతలన్నీ మీకెందుకు, ఇవన్నీ మేము చూసుకుంటాము అని చెప్పింది దివ్య. తన కోడల గురించి బాగా తెలిసిన పార్వతమ్మ గారు, ఏంటి దివ్య, నా బాధ్యతలన్నీ నువ్వు చూసుకుంటావా? అవును, నువ్వు ఏమైనా చేయగలవు, అంతటి సమర్థురాలివి. అత్తగారిని పని మనిషిలా మార్చేసి ఇంటి పనులన్నీ చేయించుకోగలవు. తల్లి కొడుకుల మధ్య ఉన్న అనురాగాన్ని, ఆప్యాయతని దూరం చేయగలవు. తల్లి మీద కొండంత ప్రేమ ఉన్న కొడుకుకు కూడా తల్లి మీద ద్వేషం పుట్టించగలవు. నువ్వు దేన్నైనా సమర్థవంతంగా చేయగలవు దివ్య అన్నారు పార్వతమ్మ గారు. ఆ మాటలకి దివ్య చెంపన చెల్లున చరిచినట్టయింది. తను మౌనంగా నిలబడిపోయింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నువ్వు మాతో వచ్చేయమ్మా, మమ్మల్ని అర్థం చేసుకో. మాకు మాత్రం నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నీకు మాత్రం మేం తప్ప ఇంకెవరున్నారు అన్నాడు ప్రవీణ్. చాలు బాబు, నువ్వు చూపించే ఈ ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను. నీ భార్య మాటలు నమ్మి నిన్ను కనీ పెంచి నేను ఇంతటి వాణ్ణి చేసిన తల్లిని దూరం చేసుకోవడానికి కూడా నువ్వు సిద్ధమయ్యావు. నేను మళ్ళీ మీ మాటలు నమ్మి మీతో పాటు తిరిగి వస్తానని ఎలా అనుకుంటున్నారు ఇప్పుడు? నేను మీ నుండి ఇప్పటికే చాలా పాఠాలు నేర్చుకున్నాను. ఆ పాఠాల వల్లే ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను. నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం నా జీవితాన్నే మార్చేసింది. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఆ రోజు మీరు నన్ను ద్వేషించి ఉండకపోతే, ఇంటి నుంచి పంపించేయాలి అని అనుకుని ఉండకపోతే, నేను బాధపడుతూ అక్కడే ఉండి ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వచ్చేదో. మీరు నాకు మంచే చేశారు. మీరు నన్ను అసహించుకోవడం వల్లే ఈరోజు నేను ఇంతమంది ప్రేమని పొందగలుగుతున్నాను. ఇంత బాధని అనుభవించడం వల్లే నాలా బాధపడే వారి గురించి ఆలోచించగలుగుతున్నాను. ఇక ఎప్పటికీ మీరు నా కుటుంబాల్లో భాగం కాదు. ఇప్పుడు నేను ఏదైతే ఏర్పరచుకున్నానో అదే నా కుటుంబం. మీరు ఏ ఆస్తి కోసమైతే నా దగ్గరకు వచ్చారో అది మీకు ఎప్పటికీ దక్కదు. నా తర్వాత కూడా ఈ ట్రస్ట్ ఇలాగే కొనసాగే ఏర్పాట్లు చేశాను. నన్ను మీతో తీసుకెళ్ళి ఈ డబ్బు మొత్తం మీ సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నారేమో. మీ ఆశ తీరనే తీరదు. ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయారు పార్వతమ్మ గారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.